ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయినటువంటి నేపథ్యంలో ఆ 11 మంది శాసనసభ్యులతో జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వస్తారా లేదా డుమ్మా కొడతారా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని అయితే చవి చూడాల్సి వచ్చింది. కేవలం జగన్మోహన్ రెడ్డితో సహా 11 మంది మాత్రమే శాసనసభ్యులు వైసీపీకి మిగిలిన పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ 11 మంది శాసనసభ్యులతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా లేదా డుమ్మా కొడతాడా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా, వస్తే కంటిన్యూగా వచ్చే అవకాశం ఉందా, లేదంటే అసలు ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇక అసెంబ్లీకి దూరంగా ఉండబోతున్నారా అంటే ఏం చెప్తారు? 19వ తారీఖు నుంచి అసెంబ్లీ అంటున్నారు. 18 ఏదో క్యాబినెట్ భేటీ ఉంటుందని, 19 అసెంబ్లీ అని మనకు వార్తలు వస్తున్నటువంటి దీంట్లో మరి ఆ అసెంబ్లీ సమావేశాలకు తొలి రోజున మనకి జగన్మోహన్ రెడ్డి కనపడ్డా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత అసలు అసెంబ్లీకి అడుగు పెడతాడా లేదంటే ఆయన డుమ్మా కొడతాడా? జనరల్గా తొలి రోజు ప్రోటైమ్ స్పీకర్గా ఎక్కువ సార్లు గెలిచినటువంటి వ్యక్తికి మనం ఇస్తారు. తెలంగాణలో కూడా అసదుద్దీన్ ఓవైసీ ఎవరితోనో పెట్టి అక్బరుద్దీన్ ఓవైసీ. అట్లాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కువ సార్లు గెలిచిన దాంట్లో గోరంట్ల బుచ్చి చౌదరి గారు 7 సార్లు గెలిచిన దాంట్లో ఆయన ప్రోటైమ్ స్పీకర్గా ఉంటారని మనం వార్తలు చూస్తున్నాం. అయ్యన్న పాత్రుడు కాబోయే స్పీకర్ అని కూడా అంటున్నారు. ఏది స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని పెడుతున్న దీంట్లో ప్రోటైమ్ స్పీకర్గా గోరంట్ల బుచ్చి చౌదరి చేత మరి ఆయన ప్రమాణ స్వీకారం చేయించుకోవడం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం అసదుద్దీన్ ఆయన ఎవరు అక్బరుద్దీన్ ప్రోటైమ్ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేపిస్తానంటే బీజేపీ వెళ్ళాల. ఎక్కడ? తెలంగాణలో. అదే వాళ్ళకి మాకు ముస్లిమ్స్ అనే దీంట్లో ఆయన చేసిన పనులు కావచ్చు మొత్తానికి వీళ్ళు బహిష్కరించారు బీజేపీ. కాకపోతే అది సిద్ధాంతపరంగా ఏది బీజేపీ తెలంగాణ అసెంబ్లీ తర్వాత రెగ్యులర్ స్పీకరు ప్రసాద్ రావు గారు ఎవరో వచ్చిన తర్వాత ఆయన చేత చేయించుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ప్రమాణం చేస్తాడా చేయడా? కేసీఆర్ చేయలేదంటే అర్థం ఉంది. కేసీఆర్ ఏంటి పడ్డాడు బాత్రూంలో, ఆయన ఏంటి కాలు జారి పడ్డాడు, మళ్ళీ కాలు జారి అంటే మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడతాం. అనారోగ్య సమస్య వల్ల వెళ్ళలేకపోయారు ఆయన. ఆయన ఏంటి బాత్రూంలో స్కిడ్ అయ్యాడు, అందుకే సర్జరీ అయింది. అదే కాలు జారి అనే పదం బదులు స్కిడ్ అంటున్నాను. ఏంటి పడ్డప్పుడు ఆయన తుంటి దగ్గర ఎముక ఎరగటము, పెద్ద సర్జరీ, ఆయన వెళ్ళలేకపోవడం. మరి జగన్మోహన్ రెడ్డి ఏం పడలేదు కదా, ఆయన పార్టీ పడింది కానీ ఆయన పడలా. స్కిడ్ అయింది ఆయన కాదు కదా, ఆయన గెలిచాడు ఎక్కడ? పులివెందుల్లో. పార్టీ ఏమో పడింది 151 నుంచి ఎంతకు పడింది? 11కు పడింది. 11 మంది శాసనసభ్యులతో జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్ళటానికి తలవంపుల నామోషియా, మనాడికి నామోషి ఎక్కువ, వెళ్ళటానికి ఇష్టపడ్డా. మరి అటువంటప్పుడు నాయకత్వం ఎవరికి అప్పచెప్తాడు? జగన్మోహన్ రెడ్డి ఆప్షన్స్లో వైఎస్ఆర్ ఎల్పి లెజిస్లేచర్ పార్టీని లీడ్ చేసేది పెద్దిరెడ్డి. మరి సీనియర్ ఆయనే కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇక నడపాలి. ఒకవేళ ఈయన కనుక వెళ్ళకపోతే ప్రమాణ స్వీకారం అయ్యన్న పాత్రుడితో చేస్తాడా? పెనం మీద నుంచి పొయ్యిలో పట్టడం అంటే అదే. గోరంట్ల బుచ్చి చౌదరి గారితో ప్రమాణ స్వీకారం చేయించుకోకుండా అయ్యన్న పాత్రుడితో చేయించుకుంటాడా అంటే ఇప్పుడు అది నీకు రివర్స్ కొట్టుద్ది అనమాట. మనకి అయ్యన్న పాత్రుడు గారి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి తెలుసు కదా, ఏంటి ఏదో ఆ పదాలు వాడి మొత్తం అసలు చెత్త నా కొడుకు ఇలాంటి అంటూ, నా కొడుకునైనా నేను అలాగే తిడతానన్నాడు. అఫ్కోర్స్ అది వేరే విషయం. తప్పు చేసినప్పుడు నా బిడ్డను నేను ఎందుకు తిట్టాను, అట్లాగే ఇతను నా కొడుకు వయసే కదా అని కూడా అన్నాడు అయ్యన్న పాత్రుడు గారు. ఎవరితో ప్రమాణ స్వీకారం చేయించుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం? $1 మిలియన్ క్వశ్చన్. గోరంట్ల బుచ్చి చౌదరి గారా లేదంటే అయ్యన్న పాత్రుడు గారా? అసలు ప్రమాణ స్వీకారం ఏమి వద్దంటాడా? అది తప్పు. పులివెందుల ప్రజలని అవమానించినట్టు అవుద్ది, ఆ ఓటర్లని
అవమానించినట్టు అవుతుంది. గెలిపించారు కదా, అఫ్కోర్స్ మీ మెజారిటీ 90,000 నుంచి 50,000 60,000కి తగ్గచ్చు, కానీ గెలిపించిన దీంట్లో మరి ప్రమాణ స్వీకారం చెయ్యాలి. చేసిన తర్వాత చేసుకోండి మీ ఇష్టం, ఏది రాజీనామా చేస్తారా లేదు సభకు వెళ్లకుండా గైరు హాజరవుతారా అదే విషయం అన్నమాట. వెళ్ళి నగుబాటు పాలవ్వాలి. వాళ్ళు కనుక అవమానాలకు కనుక గురి చేస్తే అవమానపడాలి. అప్పుడు ఏమైనా సానుభూతి వచ్చుద్దేమో చూసుకోవాలి. అంతే తప్ప నేను అసలు వెళ్ళను, నేను సభకు వెళ్ళను, నాకు అవమానాలు అయితే నేను తట్టుకోలేను, ఇది కరెక్ట్ అయిన అంశం కాదనమాట. జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనేదే ఇవాళ దేశవ్యాప్త చర్చ. ప్రతిపక్షం మనలేని పరిస్థితి, పవర్ లేకుండా. కేసీఆర్ పరిస్థితి ఏమైంది? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేసీఆర్ ఎంత బలంగా ఉన్నాడు, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఎంత బలహీనపడ్డాడు. నీకు 39 మంది శాసనసభ్యులను గెలిపించారు ఇక్కడ తెలంగాణలో, 37% ఓట్ బ్యాంక్ ఇచ్చారు. అంటే మరీ ఘోర ఓటమి కాదు. జగన్మోహన్ రెడ్డి మరీ చిత్తుగా ఓడిపోయాడు. ఈయన పరాలా, ఈయనకేంటి నీకు ఎక్కడ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ వచ్చినాయి కదా ఎవరికి, కేసీఆర్. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి కేసీఆర్ ఏమైందో మనం చూసాం. ఏంటి అది స్వయంకృత అపరాధం. దీనికి ప్రధాన కారణం ఒకటే కృష్ణ, సమీక్ష లేకపోవటం, చేసిన తప్పుల్ని గుర్తించలేకపోవటం, తప్పుల్ని ఒప్పుకోకపోవడం. తప్పు చేశాము అని ఒప్పుకుంటే ఏమన్నా మిన్ను విరిగి మీద పడుద్దా, మీ స్థాయి తగ్గిద్దా, పెరుగుద్ది. ఇంకా నిజం చెప్పాలంటే నిజమైన విశ్లేషణ అది అనే ఒక సందేశం ప్రజల్లోకి వెళ్తుంది. తప్పు తెలుసుకున్నారు, విశ్లేషించుకుంటున్నారు, సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక నమ్మకం పెంచే ప్రక్రియ, విశ్వాసం పెంచే ప్రక్రియ. అవి లేకపోగా ఏమంటున్నారు, శకుని పాచికలు అంటారు, ఆ ఈవీఎంల మీద పడి ఏడుస్తారు. అదే ఈవీఎంలకి మళ్ళీ ఇంతకుముందు ఈయనే సర్టిఫికెట్ ఇచ్చాడు గత ఎన్నికల్లో. ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు ఎలా తప్పు అంటూ పెద్ద లెక్చర్ ఒకటి ఇచ్చాడు. ఏమని, మీరు నిజంగా ఈవీఎం నొక్కగానే స్లిప్ పడుద్ది, దానిలో ఆ స్లిప్ మీద మీకు గుర్తుపడుద్ది, నీకు అనుమానం వస్తే అప్పుడే అభ్యంతరం చెబుతారు కదా, 80% మరి అంతమంది ఓట్లు వేశారని ఈయనే ఈవీఎంలకు సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇప్పుడేమో వాటిని మళ్ళీ శకుని పాచికలు అంటాడు. ఏం జరిగిందో దేవుడికే తెలియాలంటాడు. ఏం జరిగిందో ప్రజా తీర్పు దేవుడికి కాదు తెలిసేది, ప్రజలకు తెలుసు ప్రజా తీర్పు. ప్రజలు ఇచ్చిన తీర్పు నువ్వు గుర్తించటం లేదు, నువ్వు యాక్సెప్ట్ చేయటం లేదు. నీ భవిష్యత్తు ఏంటో దేవుడికే తెలియాలి. నువ్వు వేసిన ఓట్లు ఎటుపోయాయో దేవుడికి తెలియటం కాదు, వైసీపీ భవిష్యత్తు ఏంటో దేవుడికే తెలియాలన్నమాట. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాల్లో దీపంలాగా రెపరెపలాడుతుంది. ఎప్పుడు ఆరుద్దో తెలియదు. దాన్ని అడ్డం పెట్టే చేతులు కొరవడ్డాయి. ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. మరి నాయన దీపం ఆరిపోతుందిరా, కొంచెం చెయ్యి అడ్డం పెట్టండిరా అంటే చేయగలదు అనుకుని ఎవడాగాడు దూకేస్తున్నది. ఇంకా ఎమ్మెల్యేలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు, ఎంపీలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు, రాజ్యసభ సభ్యులు ఎవరికి వాళ్ళు. ఇప్పుడు స్వార్థం నీ ఒక్కడికేనా, మాకుండదా అనే దీంట్లో తెగబడుతున్న రాజకీయాన్ని మనం చూసామన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నడపడం చాలా కష్టం. సేమ్ కేసీఆర్ ఏం జరిగిందో జగన్కి కూడా అదే జరిగింది. అది ప్రజా తీర్పు అలాగే వచ్చింది, భవిష్యత్తు కూడా అలాగే నడుస్తుంది. కేసుల్లో ఇరుక్కున్నాడు కేసీఆర్, కూతురు జైలుకి వెళ్ళింది, ఇప్పటికి 5-6 నెలలు అవుతుంది. కూతురు బయటకు వస్తుందో లేదో తెలియక తల్లి చాలా ఆవేదన. తండ్రి అసలు పట్టించుకోవట్లేదు కూతురు గురించి, పార్టీ గురించి పట్టించుకోవట్లా. 37% ఓట్ బ్యాంక్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైపోయింది, 17%కి పడిపోయింది, 20% తగ్గిపోయింది. హరీష్ రావుని అక్కడే ముందు ఉంచారు, కేటీఆర్ని ఇంకో పక్కన ఉంచారు. మీరు ఎవరి వల్ల మీరు ఓడిపోయారు? కేసీఆర్ కుటుంబం వల్ల ఓడిపోయాడు. ఆ కుటుంబాన్ని దూరం పెడితే బతికేది పార్టీ. కుటుంబం కోసం పార్టీని బలిపెట్టాడు ఎవరు? కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి కూడా ఏమి తన వైపు ఉన్నటువంటి మనుషులను మార్చుకోవట్లా. బీసీ నాయకత్వం, ఎస్సీ నాయకత్వం పెంచకుండా
నిన్నగాక మొన్న ఏం చేశాడు, మిథున్ రెడ్డిని లోక్సభ పక్ష నాయకుడు పెట్టాడు, విజయసాయి రెడ్డిని రాజ్యసభ చెప్పాడు, సుబ్బారెడ్డికి మొత్తం పార్లమెంటరీ పార్టీ రాసిచ్చాడు. వాళ్ళ వల్లే కదా ఈయన ఓడిపోయింది. ఏ సుబ్బారెడ్డి, ఏ విజయసాయి రెడ్డి, ఏ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళ వల్ల ఇంత ఘోర ఓటమి పాలైతే అతనిలో పశ్చాత్తాపం లేకుండా వాళ్ళతోనే నడుపుతుంటే దీపం ఆర్పేస్తారు ప్రజలు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.